Hey guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. Welcome back to Exploring with Janu. VIT AP గురించి నన్ను చాలా మంది అడిగారు. సో మీ అందరి కోసం అయితే ఈరోజు ఆ వీడియోని అయితే చేస్తున్నాను. VIT AP గురించి ఎలా డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ని డిస్కస్ చేద్దాం. తర్వాత ఫీ స్ట్రక్చర్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్. అంటే VIT APకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ అలాగే VIT APలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. CSE యొక్క జనరల్ కట్ ఆఫ్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గాయస్, చాలామంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. సో మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్ల నేను మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎక్కడైనా యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. గైస్, VIT AP యొక్క ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ వచ్చేసి స్టేట్ ప్రైవేట్ కాలేజ్, అది వచ్చేసి కో ఎడ్యుకేషన్ క్యాంపస్. అండ్ అలానే VIT AP యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి VIT APU. అండ్ అలానే VIT AP వచ్చేసి 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ VIT APకి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇంకా VIT APలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో చూసేద్దాం. గైస్, బ్రాంచెస్ ఉన్నాయి, వాటి పక్కనే ఆ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అని కూడా ఉన్నాయి, చూసుకోండి. CSEలో బ్లాక్ చైన్, CSEలో డేటా అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టము, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, CSEలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇది. అలానే ECE, తర్వాత ECEలో స్పెషలైజేషన్స్ 2 ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి, కోర్ 1 ఉంది. CSE యొక్క జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 3K. అండ్ CSEలో స్పెషలైజేషన్ అయినా పర్లేదు అనుకుంటే 5K బిలో వచ్చినా వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను చెప్పింది ఇప్పుడు వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి, లైక్ మీకు ఏదైనా రిజర్వేషన్ ఉండి లైక్ SC, ST, BC అండ్ అలానే ఏదైనా స్పెషల్ కేటగిరీ కానీ ఉంటే PH, NCC, స్పోర్ట్స్, క్యాప్ ఇలాంటి ఏదైనా సర్టిఫికేట్స్ కానీ ఉంటే మీకు కొద్దిగా ఎక్కువ వచ్చిన ర్యాంక్ ఈజీగా సీట్ వస్తుంది. అండ్ అలానే మీకు నేను ECE, మెకానికల్ ఇవి ఆఫ్టర్ 2024వి అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు నేను ఒక వీడియోలా చేసి ప్రొవైడ్ చేస్తాను ఆ PDF అనేది. అప్పుడు మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది మేజర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క VIT APలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అడుగుతున్నారు. గైస్, ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది, కానీ దానికి కొన్ని ఫ్యాక్టర్స్ అప్లికబుల్ అయి ఉండాలి. లైక్ ఎలాంటివంటే ఇప్పుడు మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవి ఉండకూడదు. అండ్ అలానే మీకు 4 వీలర్స్ ఉండకూడదు. ట్రాక్టరు, ఆటో ఇలాంటివి అయితే ఓకే, కానీ ఇంకా 4 వీలర్స్ లాంటివి ఉండకూడదు. అండ్ అలానే ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఇంకా కొన్ని ఉంటాయి, అవి కూడా అన్నీ వర్క్ అయితేనే లైక్ ఉండకపోతేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అవుతారు. వాటితో పాటు మీకు ఇన్కమ్ సర్టిఫికేటు, OC అయితే EWS సర్టిఫికేటు అండ్ అలానే వైట్ రేషన్ కార్డ్ ఉంటే మీకు ఈజీగా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ లాగా వస్తే ట్యూషన్ ఫీజు వచ్చేసి 1,03,000. అండ్ గైస్, చాలామంది హాస్టల్స్ గురించి కూడా అడుగుతున్నారు, హాస్టల్ ఫీ ఎంత ఉంటుంది అక్క అని. గైస్, హాస్టల్ ఫీజు వచ్చేసి అక్కడ హాస్టల్స్ బోత్ బాయ్స్ గర్ల్స్కి ఇద్దరికి ఉన్నాయి. హాస్టల్ ఫీజు వచ్చేసి అది వచ్చేసి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంట, లైక్ మనం తినే మీల్స్ మీద అండ్ అలానే ఇంకా మనం ఉండే రూమ్స్ లైక్ 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ ఇలాగా. అండ్ అలానే హాస్టల్ లైక్ AC రూమ్సా నాన్ ఏసీయా ఇలాగా అన్ని ఫ్యాక్టర్స్ డిసైడ్ చేసుకొని మీ యొక్క హాస్టల్ ఫీ అనేది డిసైడ్ చేస్తారంట. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు కానీ ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీరు కానీ నాతో కనెక్టెడ్లో ఉండాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెంటనే వెళ్ళి ఫాలో చేసేయండి.